పీఏసీ సమావేశంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణే కార్యకర్తను నేతగా మారుస్తుందని, కీలకమైన పదవుల్లో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ఎవరికి మరో 15 ఏళ్లు అధికారంలో ఉండేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కాంగ్రెస్ ఇమేజ్ బాగా పెరుగుతుందన్నారు. ఇక పీఏసీ సమావేశంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణే కార్యకర్తను నేతగా మారుస్తుందంటూ, కీలకమైన పదవుల్లో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని, మరో 15 ఏళ్లు అధికారంలో ఉండేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కాంగ్రెస్ ఇమేజ్ బాగా పెరుగుతుందన్నారు ఖర్గే. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, గాంధీ భవన్ వేదిక పీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ పీఏసీ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగం కూడా చేస్తూ కొన్ని కీలకమైన కామెంట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్రమశిక్షణకు సంబంధించి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో సంబంధించి కొన్ని నేతలు ఎవరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయన ఈ అంశాన్ని మాట్లాడుతూ కూడా నేతలంతా కూడా ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉండాలి, క్రమశిక్షణతో ఉంటేనే నేతగా ఎదిగే అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తేనే పార్టీ ముందుకెళ్తే అవకాశం ఉంటుంది, మరింత స్ట్రాంగ్ అవుతుంది అంటూ కూడా చెప్పే పరిస్థితి చేశారు. ముఖ్యంగా ఈ క్రమశిక్షణకు సంబంధించి ఇటీవల కాలంలో వరంగల్ కానీ అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన చోట్ల కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నేతలంతా కూడా ఎవరికి వారి నియోజకవర్గాలకు వారి నియోజకవర్గాల నుంచి ఇంకో నియోజకవర్గాలు అనవసరంగా డిస్టర్బెన్స్ చేస్తూ ఇబ్బందులపరమైన పరిస్థితులు తీసుకురావద్దంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటు ముఖ్యంగా అందరూ నేతలంతా కూడా పార్టీకి సంబంధించిన అంశం ఏదైతే కాల్ ఫర్ చేస్తారో వాటిని ఖచ్చితంగా మరింత స్ట్రెంథెన్ చేస్తూ మరింత కార్యక్రమాలను విజయవంతం చేయాలంటూ కూడా సూచించడం జరిగింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి పార్టీ ఒక లైన్ తీసుకుంది. ఈ అంశాలతో పాటు పార్టీ ఏదైతే కాల్ ఫర్ చేస్తుందో ఆ వాటిని అంతా కూడా విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ముఖ్యంగా మంత్రులు ఈ విషయానికి సంబంధించి బాధ్యత ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వారే దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ అటు పార్టీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించి కానీ ఒక మెయిన్ పిల్లర్స్గా పనిచేయాల్సింది మంత్రులే ఉంటుంది. కాబట్టి మంత్రులపైన చాలా కీలకమైన బాధ్యతలు ఉంటాయి. ఈ అంశాలతో పాటు ముఖ్యంగా నేతల మధ్య వివాదాలు ఏదైతే నియోజకవర్గాలకు ఉన్న వివాదాలు ఉంటాయో వాటిని చేయడంలో మంత్రులే కీలకంగా వ్యవహరించాలంటూ కూడా ఖర్గే చెప్పినట్లు కూడా తెలుసు. సో మొత్తం మీద దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ పెడుతూ ఈ అంశాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో పాటు పార్టీ ఇచ్చే కార్యక్రమాలు అంటే చెప్పండి మరి రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి దిశానిర్దేశం చేశారు నేతలు? డెఫినెట్గా దీనికి సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ అంశంపైనే ప్రధానంగా కూడా డిస్కషన్ చేశారు. ఏ విధమైన పార్టీ ముందు ఆప్షన్స్ ఉన్నాయి ఏందనేది కూడా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వ పరంగా కూడా దీనికి సంబంధించి 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా చట్టబద్ధత కల్పించేందుకు ఇప్పటికే చట్టం చేసి కేంద్రానికి పంపించిన పరిస్థితి ఉంది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా దానికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ కాకపోయినప్పటికీ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్తో పాటు పార్టీ పరంగా చేయాల్సిన వాటిపైన కూడా ఒకవేళ ప్రభుత్వం పరంగా న్యాయపరమైన చిక్కులు ఏమన్నా తలెత్తినట్టయితే కనుక దాన్ని ఖచ్చితంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా కూడా దాని ఒక రిజర్వేషన్ కూడా చేయాలని కూడా చెప్పేసి ఆలోచన చేస్తుంది. దీనిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా 90% విజయం సాధించే విధంగా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేస్తేనే వచ్చే రాబోయే ఎన్నికలకు సంబంధించి 10-15 ఏళ్ళు ప్రభుత్వం ఉండే విధంగా కూడా చేయాలంటే లోకల్ బాడీ నుంచి కూడా వరుసగా అన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం ఉంది కాబట్టి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఏడాదిన్నర కాలంలో చాలా అనేకమైన సంక్షేమ పథకాలను అమలు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి వాటిని లోకల్ బాడీ ఎన్నికల్లో సక్సెస్ఫుల్గా విజయం సాధించే విషయంగా కూడా ప్రతి ఒక్క నేత కూడా కృషి చేయాలంటూ కూడా వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయే 10 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో ఉండే విధంగా కూడా నేతలంతా కూడా కష్టపడాలి. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీకి సంబంధించి ప్రభావం తగ్గుతూ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వారిని దాదాపు 10 ఏళ్లకు పైగా అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకతను ఖచ్చితంగా క్యాచ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా గట్టి పనిచేసి మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే పనిచేయాలంటూ కూడా నేతలకు అందరూ కూడా మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయడం జరిగింది. హరీష్, రైట్, థాంక్యూ ప్రతాప్.